హలో, నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. హలో అండి, నేను డాక్టర్ వినయ్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటాను. సో పైల్స్ అంటే ఏంటి? చాలామంది పైల్స్ అంటే ఏదో ముద్దలు ముద్దలు చేతికి తగులుతున్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఎవరిని చూసినా కానీ జస్ట్ రక్తం గారింది అంటే వాళ్ళు పైల్స్ అనే మైండ్తో వస్తుంటారు. సో వన్స్ రక్తం గారిందంటే అది పైల్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు. బట్ ఎవరికి చూపించుకోరు, బట్ వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోతారు అది పైల్స్ అని చెప్పేసి. అసలు పైల్స్ అంటే ఏంది, పైల్స్ యొక్క లక్షణాలు ఏంది, పైల్స్ని ఎలా గుర్తుపట్టాలి, పైల్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ చేయాలనేది వాళ్ళని జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. సో పైల్స్ అంటే అక్కడ ఉండే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో, యానల్ కెనాల్లో ప్రెషర్ పెరగడం వల్ల, అది కాన్స్టిపేషన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల కావచ్చు. ఈ కాన్స్టిపేషన్ వల్ల ఏమవుతుందంటే, యానల్ కెనాల్ మీద ప్రెషర్ ఎక్కువ కావడం వల్ల ఆ గోడలు ఏదైతే యానల్ కెనాల్ గోడల దగ్గర ఉండే చిన్న చిన్న రక్తనాళాలు ఏవైతే ఉంటాయో ఆ రక్తనాళాలను సాగి బయటికి వచ్చేదాన్ని పైల్స్ అంటాం. సో ఈ పైల్స్ అనేవైతే ముద్దలు బయటికి వచ్చినాయో అందులో నథింగ్ బట్ ఏంటంటే రక్తనాళాలు ఉంటాయి. మీరు గట్టిగా ప్రెషర్తో కనుక ముక్కిపోయారనుకోండి, ఆ రక్తనాళాలు చిట్లిపోయి రక్తం కారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే, రక్తము ఈవెన్ ఫిజర్లో కారుతుంది, పైల్స్లో కూడా కారుతుంది. మరి దీనికి డిఫరెన్షియేట్ ఎలా చేయాలి? ఎప్పుడైతే పెయిన్లెస్, రక్తము అస్సలు నొప్పి లేకుండా బొట్టు కారుతా ఉంది, మోషన్ పోయినప్పుడల్లా కారుతా ఉంది అంటే కనుక అది పైల్స్గా చెప్పొచ్చు. ఒకవేళ నొప్పితో కనుక రక్తం కారిందంటే అది ఫిజర్గా మనం గుర్తించాలన్నట్టు. సో అంతేకాకుండా ఈ పైల్స్లో ఇంకో లక్షణం ఏముంటుందంటే, రక్తం పోవడము, ముద్దలుగా బయటికి రావడము, కొన్నిసార్లు మోషన్ అడ్డం పడడము, అండ్ కొన్నిసార్లు మోషన్ రావడానికి వేళ్ళతో లోపలికి దొబ్బుకోవడము, ఇట్లాంటివన్నీ చేస్తుంటాం. కొందరైతే మోషన్తో పాటు పైల్స్ మొత్తం బయటికి వస్తాయి, మోషన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాటిని లోపల దొబ్బిస్తూ ఉంటారు అన్నట్టు. అట్లా లోపల దొబ్బితేనే వాళ్ళకు కూర్చోడానికి కానీ చేయడానికి వస్తుంది. ఇంకా కొందరికి అయితే కనుక అవి గ్రేడ్ 4 పైల్స్ నుండి బాగా ఉబ్బిపోయినాయి అనుకోండి, ఈవెన్ కూర్చోడానికి కూడా రాదు, పడుకోవడానికి రాదు. సో వెరీ పెయిన్ఫుల్గా ఉంటుంది. సో పైల్స్లో 2 రకాలు ఉంటాయి, ఇంటర్నల్ పైల్స్ అని, ఎక్స్టర్నల్ పైల్స్ అని. అంటే అవి ఇంటర్నల్ అనేవి లోపల ఉంటాయి, ఎక్స్టర్నల్ అనేవి బయట ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్లో అవి అంటే ఒక కుషన్ లాగా ఉంటాయి, ఆ కుషన్లే ఉబ్బిపోవడాన్ని ఎక్స్టర్నల్ పైల్ అంటాం. ఇంటర్నల్ పైల్ అంటే నేను చెప్పినట్టుగా రక్తనాళాలు సాగి బయటికి రావడాన్ని ఇంటర్నల్ పైల్ అంటుంటాం. సో యూజువల్గా ఎక్స్టర్నల్ పైల్స్ బ్లీడ్ అవ్వవు, ఇంటర్నల్ పైల్స్ విపరీతమైన బ్లీడ్ అవుతాయి. అవి ఎంత బ్లీడ్ అయితే అంటే, కొన్నిసార్లు మా దగ్గరికి అంటే మా ఓపిక వచ్చే పేషెంట్ చూసుకుంటే కనుక వాళ్ళు పైల్స్తో రారు, అనీమియాతో వస్తారు, రక్తహీనతతో వస్తారు. వాళ్ళను మనము ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అడుగుతూ కొంచెం ఎంక్వైరీ చేస్తే కనుక అప్పుడు రక్తం ఎక్కడి నుంచి పోతుందంటే వాళ్ళు అక్కడ నుంచి మనకు మోషన్లో రక్తం పోతుందని చెప్తుంటారు. కొంచెం హెజిటేటు, మోమాటము, ఎంబారసింగ్గా ఉండడం వల్ల వాళ్ళు అది చెప్పుకోరు, బయటికి రారన్నట్టు చెప్పుకోకుండా. ఎందుకంటే నేను ఎప్పుడు అంటుంటా, పేషెంట్ ఒక హాస్పిటల్ని విజిట్ చేయాలంటే ఓన్లీ పెయిన్ తోటే విజిట్ చేస్తారు. పెయిన్ లేదు అంటే ఆ డిసీజ్ క్యాన్సర్ అయినా సరే రారు, ఎందుకంటే పెయిన్ ఒక్కటే మన దగ్గరికి తీసుకొచ్చే కంటెంట్ అన్నట్టు. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ పైల్స్లో ఎప్పుడైతే పైల్స్ డెవలప్ అవుతున్నాయో మనం ఇనిషియల్ స్టేజ్లో కనుక చూయించుకోకపోతే అవి గ్రేడ్ 3, గ్రేడ్ 4గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో 1, 2 అనేది లోపలనే ఉంటాయి, బట్ 3 సగం బయటకు వచ్చేసి ఉంటుంది, 4 అయితే కంప్లీట్గా బయటకు వచ్చేసి ఉంటుంది. ఈ 4, 3లో ఓసారి ఏమవుతుందంటే, ప్రెషర్ కన్నా పెడితే ఆ రక్తనాళాలు సన్నగా ఉంటాయి కాబట్టి అందులో రక్తం గడ్డ కడుతుంది. ఒక్కొక్కసారి గడ్డ కట్టేసి థ్రాంబోజ్డ్ పైల్ అంటాం. అది విపరీతమైన పెయిన్ ఉంటుంది, ఒక ముద్దలాగా బయటకు వచ్చి ఉంటుంది, ఓసారి పగిలిపోయి రక్తం గడ్డలుగా కూడా బయటికి రావడం, ఇట్లాంటివన్నీ తెలుస్తూ ఉంటుంది అన్నట్టు. సో రక్తం పడంగానే పైల్స్ అని కాదు, ఫస్ట్ ఇంపార్టెంట్ అది ముద్దలుగా బయటకు వచ్చిందా, లేకపోతే పెయిన్లెస్గా బ్లీడింగ్ పోతుందా, లేకుంటే ఎటువంటి కండిషన్లో పోతుంది, అండ్ లోపల ఎగ్జామినేషన్ చేశాక ఒక డాక్టర్గా మనం చూశాకనే మనం పైల్సా లేకుంటే ఫిషరా, లేకపోతే కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా మనకు లోపల గడ్డలాగా ఉండి అక్కడి నుంచి బ్లీడ్ అవుతూ ఉంటుంది. చాలా మంది దాన్ని కూడా పైల్స్ అనుకుని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా ఓపిక వచ్చిన వాళ్ళు. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, పెయిన్ ఉన్నా లేకుంటే మోషన్ హార్డ్గా వచ్చినా, అట్లీస్ట్ ఒక్కసారి ఎపిసోడ్ రక్తం పడ్డా, పెయిన్ఫుల్ అనిపించినా, బర్నింగ్ లాగా అనిపించినా ఖచ్చితంగా డాక్టర్ని విజిట్ చేయాలి. ఫస్ట్ అవి పైల్సా, ఫిషరా, లేకుంటే ఎనీ క్యాన్సరా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఈ పైల్స్కి చాలా రకాల చికిత్సలు చూసాము, బ్యాండింగ్ అని, ఓపెన్ సర్జరీ అని, చాలా రకాల సర్జరీస్ ఉన్నాయి. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో అది లేజర్ సర్జరీ. మీకు డాక్టర్ వినయ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు లేజర్ సర్జరీ అంటే ఏంది, స్టాప్లర్ అంటే ఏంది అనేది సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనము పైల్స్ గురించి తెలుసుకున్నాం, అండ్ వాటికున్న మనకి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి విన్నాం. ఏంటి అంటే, మనకి ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఎక్కువ వినపడే పేరు అన్నిట్లలో లేజర్. పేషెంట్స్ మనకు వచ్చే పేషెంట్స్ కూడా ఏంటంటే లేజర్ అన్నిటికీ లేజర్ ట్రీట్మెంట్ కావాలని అడుగుతుంటారు. అండ్ మనకి పైల్స్కి ఏంటంటే మనం కంప్లీట్లీ లేజర్ తోటే చేస్తాం. ఆ పైల్స్లో కూడా మనకి ఏంటంటే 4 గ్రేడ్స్ ఉంటాయి. యూజువల్గా ఏంటంటే 1, 2, 3, 4. దాంట్లో మనకేంటంటే లేజర్లో మనం ఏమి చేస్తామంటే, మెయిన్గా మనము అక్కడ ఉబ్బిన రక్తనాళాన్ని అబ్లేషన్ అంటాం, కాల్ చేస్తాం.
సో దానివల్ల మనకి కోత కుట్లు అలాంటి ఏమీ ఉండవు. సో ఇది కంప్లీట్లీ పెయిన్లెస్ అనమాట. సో పేషెంట్ కూడా 1-2 డేస్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ కావాలంటే అదే రోజు వాళ్ళ వర్క్స్ రీస్టోర్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి మనకి లేజర్తో పాటు స్టాప్లర్ కూడా అంటూ ఉంటాం. ఏంటి అంటే ఇలా ఉంటుంది స్టాప్లర్. ఈ స్టాప్లర్ ఎప్పుడు వాడతామంటే మనకి లేజర్ యూజువల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ వరకు మనకి లేజర్ పనిచేస్తుంది. కానీ 3, 4 లేదా అంతకంటే పెద్దగా ప్రొలాప్స్డ్ హిమరాయిడ్స్ ఉంటే మనం ఏం చేస్తామంటే స్టాప్లర్ దీంతో చేస్తాం అనమాట. స్టాప్లర్లో మనం ఏం చేస్తామంటే ఆ ఉబ్బిన రక్తనాళాన్ని కొంచెం మ్యూకోజాని మనం స్టాపుల్ చేసేస్తాం. దానివల్ల మనకి రికవరీ, పెయిన్ దీంట్లో కూడా స్టాప్లర్లో కూడా మనకి పెయిన్ ఇవన్నీ చాలా తక్కువ. మనకి రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ రిజల్ట్స్ కూడా మనకి కంపేర్ టు వేరే టెక్నిక్స్ కానీ లేజర్తో కానీ ఈ స్టాప్లర్తో మనకి హీలింగ్ ఇవన్నీ చాలా ఫాస్ట్గా ఉంటాయి అన్నమాట. సో సార్ అన్నట్టుగా ఏంటి అంటే లేజర్ అనేది లిమిటెడ్, గ్రేడ్ 1, 2, 3 వరకు చేయొచ్చు. అదే 3 దాటేసింది, చాలా పెద్దగా ఉన్నాయి, మ్యూకోజల్ ప్రొలాప్స్ అంటే బాగా బయటికి ఉబ్బిపోయి కిందికి జారుతున్నాయి అనుకోండి, లేజర్ చేయడం వల్ల అందులో రక్తనాళాలు అబ్లేషన్ అవుతాయి, కానీ స్కిన్ అనేది మళ్ళీ లోపలికి వెళ్ళదు. అట్లాంటి దానివల్ల మనం ఏం చేస్తామంటే ఈ స్టాప్లర్ అనే టెక్నిక్ యూజ్ చేయడం వల్ల ఆ స్టాప్లర్ని లోపల వైపు రక్తనాళాల సరఫరాను ఆపేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే అవన్నీ ష్రింక్ అయిపోతాయి, లోపలికి వెళ్ళిపోతాయి. అంటే గ్రేడ్ 4 కాస్త గ్రేడ్ 1కి వెళ్ళిపోతాయి. కాబట్టి అక్కడ మనకు ఆ ముద్దలు లాంటివి కానీ బయటకు వచ్చేవి కానీ ఏవి ఉండవు. ఈ లేజర్ కావచ్చు, స్టాప్లర్ కావచ్చు, కంప్లీట్ పెయిన్లెస్ టెక్నిక్. ఎంత పెయిన్లెస్ టెక్నిక్ అంటే ఒకవేళ పేషెంట్ సపోజ్ ఈరోజు చేయించుకోవాలనుకున్నారు, మార్నింగ్ 9కి అడ్మిట్ అయ్యారనుకోండి, మనం ఒక 10 o'clock సర్జరీ చేస్తే నెక్స్ట్ డే 10 o'clock కల్లా మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక 24 hours ఉంచుకుంటాం అబ్జర్వేషన్కి, ఎందుకంటే మనం స్పైనల్ అనెస్థీషియా ఇస్తాం కాబట్టి. సో నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి తన డ్యూటీ తను చేసుకోవచ్చు. ఇంటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, తన పని తను చేసుకోవచ్చు, అన్ని తినొచ్చు, ఎటువంటి పథ్యం లేదు, ఎటువంటి బెడ్ రెస్ట్ లేదు. ఇది కంప్లీట్ జీరో పెయిన్ అన్నట్టు, అసలు పెయిన్ అనే ప్రసక్తే ఉండదు దీనిలో. కాబట్టి వాళ్ళు చాలా మంది ఏంటంటే ఓపెన్ సర్జరీ అంటే బ్యాండింగ్ అంటే విపరీతమైన పెయిన్ ఉంటుంది. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు బ్యాండింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కూర్చోడానికి రాదు, చాలా నొప్పి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు ఏంటంటే వాళ్ళు వర్క్ చేయాలన్నా 15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి. బట్ ఇక్కడ ఉన్న స్టాప్లర్ కానీ లేజర్ కానీ చూసుకుంటే కనుక 1 dayలో రికవరీ అయిపోతుంది. అండ్ ఫ్యూచర్లో కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ కనుక చేంజ్ చేసుకుంటే కనుక ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ అన్నట్టు, మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఫస్ట్ పైల్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన సర్జరీస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ పెయిన్లెస్ అండ్ అక్యురేట్ రిజల్ట్స్ ఇచ్చే ఉన్నాయి. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఇట్లాంటి పైల్స్ ఇష్యూస్ ఉంటే కనుక నేను కానీ డాక్టర్ వినయ్ కానీ అవైలబుల్ ఉంటారు. ఖచ్చితంగా మనము ఎగ్జామినేషన్ చేసి అది పైల్సా, ఫిస్టులానా, ఫిషర్ అనేది తెలుసుకుని దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ అందించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.